ఈ ఏడాది పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ సృష్టించిన సినిమా హనుమాన్. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దాదాపు 50 రోజులకు పైగా థియేటర్లలో విజయవంతంగా రన్ అయింది. ఇప్పటి వరకు 350 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఎంతో ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరూ. మహాశివరాత్రి కానుకగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుందని ప్రచారం నడిచింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇది ఇలా ఉంటే ఇప్పుడిప్పుడే హీరోగా కెరియర్ ప్రారంభిస్తున్న యంగ్ హీరో తేజ సజ్జకు ఈ మూవీ బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా ఇమేజ్ సొంతం చేసుకున్నాడు తేజ. దీంతో ఇప్పుడు ఈ హీరోతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలోనే తాజాగా ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం హనుమాన్ హీరో తేజ సజ్జాకు బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కల్కి 2898లో తేజ సజ్జా కీలక పాత్రలో కనిపించనున్నాడట. ఇందులో ఇప్పటికే చాలా పెద్ద స్టార్స్ అయిన అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, కమల్ హాసన్, దిశా పఠాన్ నటిస్తున్నారు. వీరు కాకుండా ఇంకా రాజేంద్ర ప్రసాద్, దుల్కర్ సల్మాన్, రాజమౌళి, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ సహా మిగతా నటీమటులు నటిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. కానీ వీటిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఇప్పుడు కల్కి ప్రాజెక్ట్లో తేజ సజ్జా కూడా భాగమవుతున్నారని సమాచారం. ఇటీవల తేజ సజ్జా ఇచ్చిన ఇంటర్వ్యూ నుంచి ఈ రూమర్స్ మొదలయ్యాయి. అందులో తేజ సజ్జా మాట్లాడుతూ ఇప్పుడు తన ఖాతాలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు ఉన్నాయని, ఎప్పుడు వాటి గురించి ప్రకటిస్తానో చెప్పలేనని అన్నాడు. తన రాబోయే సినిమాల గురించి త్వరలోనే అప్డేట్స్ ఇస్తానని అన్నాడు. దీంతో అతడు కల్కి 2898లో కనిపించనున్నాడని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం తేజ సజ్జా హనుమాన్ 2 కోసం వెయిట్ చేస్తున్నాడు.